ఇక వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కాంగ్రెస్ ముట్టడించేందుకు యత్నించారు. ఇక ముట్టడి నేతృత్వంలో కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 5గురు ఏఐసీపీలను, ఒక డీసీపీ, 100 మంది కానిస్టేబుల్, జీడబ్ల్యూఎంసీ భద్రతను కట్టుదిట్టం చేశారు. పోతునగర్ నుంచి హనుమకొండకు వెళ్లే మార్గంలో పోలీసులు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ ముట్టడికి కారణము ఇవాటి వరకు కూడా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నో కుటుంబాలు నష్టపోయి హనుమకొండ పట్టణం మునిగిపోవడానికి కారణం కేవలం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వారి అనుచరులు కబ్జాలు, నాలాలు, చెవులు అన్ని పెట్టి దౌర్జన్యంగా దోచుకోవడం వల్ల ఇలా పట్టణం మునుగుతుంది. మరి పట్టణం మునిగినప్పుడు మునిగే ముందు రివ్యూ మీటింగ్ లేదు, మునిగినప్పుడు సహాయ సహకారాలు లేవు. ఆయన 2 గంటలు వన్నా 3 గంటలు వన్నా అని వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. మరి ఇప్పటి వరకు ఎవరు చెడిపోలేదు, ఏది మునగలేదని కూడా చెప్పడం జరిగింది మరి వినయ్ భాస్కర్ గారు. మరి ఇంతమంది కుటుంబాలు నష్టపోయినాయి. ఇయాటి వరకు నష్టపరిహారం ప్రకటించడానికి అసెంబ్లీలో 200 కోట్లు ప్రకటించిన అంటారు. కేవలం ఒడ్డపల్లి చెరువుకు 2 గేట్లు పెడితే ఇవాళ నీళ్లు వాటర్ వెళ్ళిపోతుంది. మరి ఆ నీళ్లు ఎందుకు వెళ్ళిపోతాయి? ఆ తాగే నీళ్లు కాదు కదా. ఒడ్డపల్లి 2 గేట్లు పెడితే ఇప్పుడు ఖాళీ ఉన్న నాలుగు నీళ్లు పోతాయి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా 200 కోట్లు పెట్టి మరో కాలువది మరో ఇదని చెప్పి తోసుకొని మళ్ళీ వర్కల మీద తినటానికి గతంలో కూడా 200 కోట్లు అన్నారు. మరి 100 ఫీట్ రోడ్డు ఇయాటి వరకు కూడా దాన్ని అట్నే ఉంచారు. తప్పు కట్టి ఇంజనీర్లు కట్టి బిల్లులు ఎత్తుకొని ఇయాటి వరకు కంప్లీట్ చేయలే. మరి ఇది